ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. కనుక ఏది క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందో అన్నిట్లోనికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా అది నిర్ణయం చేసుకోవాలంటే ప్రభువు నేను నడిపిస్తున్న నడిపింపు కింద నువ్వు నిరంతరము ఉండాలి. ఆయన యొక్క మార్గంలో నడవడానికి నువ్వు పూర్ణ హృదయంతో ఆయన్ను వెంబడించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. మీరు సత్యమును గ్రహించెదరో అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కనుక ఈరోజు ఏదైతే స్వేచ్ఛ అనుకుంటున్నావు, ఏదైతే నేను విస్తరింపజేస్తుంది అనుకుంటున్నావు, నువ్వు ఎంచుకుంటున్నటువంటి మార్గం నీకు సరిగా ఉందా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమున కాడి కింద చిక్కుకొనకుడి. కనుక శరీర కార్యాలను విసర్జించాలి. శరీర సంబంధమైన ఆలోచన తలంపులని నుంచి విడుదల పొందుకోవాలి. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం రీతిగా నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎందుకంటే ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం కూడా లేదు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు చీకట్లో నడువక జీవపు వెలుగును కలిగి ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆయన వెలుగులో ప్రతి ఒక్కరు నడిపించబడాలి. లోకమందు జ్యోతుల వలె మీరు పరుగులెట్టుతూ ఉండాలి. భూమి అంతటిని చీకటి కమ్ముతూ ఉన్నప్పుడు, కటిక చీకటి జనములను కమ్ముచున్నప్పుడు ఆయనైతే నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. కనబట్టి ఈరోజు ఏదైతే స్వేచ్ఛ ఇస్తుందో దాంట్లో నువ్వు పరిగెత్తాలి. బంధకాలు కలిగించేటువంటి వాటిని స్వేచ్ఛగా ఎంచుకుంటే ఎప్పటికీ కూడా నువ్వు వెలుగులోనికి నువ్వు రాలేవు. అందువల్ల మనం మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ వంకర మార్గముల కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు గాలి కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండక బహు జాగ్రత్త కలిగి ఉండి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఉదయకాలాన్ని నువ్వేమించుకుంటూ ఉన్నావు? ఉదయకాలాన్ని దేని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు? త్వరగా నువ్వు కట్టబడాలనుకుంటున్నావా? త్వరగా నువ్వు ఆశీర్వదించబడిపోవాలని కోరుకుంటూ ఉన్నావా? నెమ్మదిగా కట్టబడింది, ఆయన ప్రణాళికలో కట్టబడింది, అది స్థిరంగా నిలిచి ఉంటుంది. అది అన్నాలైనప్పటికీ కూడా అది మంచి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందని ఏదైనా మీరు గ్రహించుకోగలగాలి. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావం ధరించుకోండి. కనుక నాణ్యమైనటువంటి దాన్ని మనం ఎంచుకోగలగాలి. అది చివరికి ఎక్కువ కాలం అది మన్నుకొచ్చేలాగా మీరు అనేకమైన వాటిని ఎలాగైతే ఎంచుకుంటారో, నాణ్యంగా ఉండేదాన్ని ఎంచుకుంటారో, అలాగే శ్రేష్టమైన దాన్ని ఈరోజు నువ్వు ఎంచుకొని ఆయన సంతోషపెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రభా, ఇదిగో తండ్రి, నీ ప్రజల గురించిన చింత నీళ్ళు అధికంగా ఉంది దేవా. ప్రతి ఒక్కరు నీ ఉద్దేశంలో ఆలోచన ఎరగటం ద్వారా గొప్ప మహిమకరమైన సన్నిధిలోనికి, ఆనందంలోనికి వారు అడుగు పెడతారని మీరు ఆలోచన చేస్తుండగా అటువారు కూడా అనేక మంది నాయన నేను వెంబడించినట్లుగా సహాయం తెచ్చండి. వారు కూడా నాయన నీతో ఏకీభించగలిగేటువంటి మనసు వారికి అనుగ్రహించి వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకపరిచి బలపరచమని, ఈ దినమున వారు చేయదగిన పనులన్నింటిలో కూడా నువ్వు కార్యం జరిగించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.